మండలంలోని జునని గ్రామంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల వైద్యాధికారి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులతో కలిసి గ్రామంలో పరిసరాల పరిశుభ్రత పైన అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులపై మలేరియా, డెంగ్యూ వంటి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్తో గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాటర్ ఇప్పుడు పోయే వాటర్ అన్ని కూడా కంటామినేషన్ వాటర్ అయితే బ్యాక్ రివర్స్ అక్కడ ఉన్నది రెడీ వస్తున్నాయి అవి లేస్తాయి ఇప్పుడు అవి లేస్తాయి లేస్తాయి అవి ఆయిల్ పాల్తుందా मैं यहाँ बेले में हूँ। फूड लाइन है फूड लाइन है ఇవి బయటకు వచ్చేస్తాయి तो क्या रहता सर అరే చనిపోతుంది చనిపోతుంది చనిపోతున్నాయి మొన్న కూడా చూసారు కదా వెంటనే చనిపోయినా मंदी तसं नाही खराब पाणी नाही ठेवत त्याच्यानं डेंग्यू येते तुम्ही ना कुलरचं पाणी बोलो सर तेलुगु में बोलो रिकॉर्डिंग के लिए सर చాలా ఉన్నాయి చూసినావా కూలర్లో ఎప్పుడు తీసేసింది पानी कब फेंके वो कूलर में पानी कब फेंके पाणी काय करते बाई घरची नाही मी दुसरी सो दुसऱ्या घरची जाऊ సర్వేలో భాగంగా జునోని గ్రామ పంచాయతీ అలాగే ఇల్లు తిరగడం జరిగింది. కొన్ని చోట్ల మస్కిటో బ్రీడింగ్ పాయింట్స్ గుర్తించడం జరిగింది. మా బేలా మెడికల్ ఆఫీసర్ మరియు తిరుమల జిల్లా తిరుమల డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో గుర్తించడం జరిగింది. అలాగే కొంచెం కూలర్లలో బ్రీడింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇంటి వాళ్ళకి దీనిపైన అవగాహన కలిగించడం జరిగింది. గుర్తించిన చోట్ల మా సిబ్బంది టెలిఫాస్తో స్ప్రే చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మన ప్రజలకి చెప్పడం ఏంటంటే మీలో ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, తర్వాత నిల్వ వారానికి 2 సార్లు డ్రైగా చేసుకోవడం, మన దగ్గర ఉన్నటువంటి నిల్వ చేసినటువంటి నీళ్ళనంతా పారబోసి మళ్ళీ కొత్త నీళ్ళు పెట్టుకోవడం, దానివల్ల బ్రీడింగ్ పాయింట్స్ చాలా తగ్గుతాయి, మస్కిటో గ్రోత్ కూడా చాలా తగ్గుతుంది. కాబట్టి దాని ద్వారా జ్వరాల తీవ్రతను తగ్గించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ జునని గ్రామానికి వచ్చి కొంత అవగాహన కల్పించడం కూడా జరిగింది. అలాగే ఈరోజు కూడా ఇమ్యునేషన్ సెషన్ చేస్తున్నారు. దాన్ని కూడా మనం సందర్శించి విజ్ఞప్తి చేయడం జరిగింది. టీకాలు అందరికీ అందినాయా, ఈరోజు ఎన్ని టీకాలు ఎంతమందికి ఉన్నాయి, అందరికీ సక్రమంగా అందినాయా లేదా, అందరిపోతే ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏ ఊరికి వెళ్ళారు, వాళ్ళకి అక్కడ తీసుకున్నారా లేదా, లేకపోతే మళ్ళీ ఎప్పుడు రావాలి అనేసి వాళ్ళని ఫోన్ చేసి కనుక్కొని వాళ్ళు కూడా ఎవరికి ఒక్క పిల్లవాడు కూడా మిస్ కాకుండా టీకాలు ఇవ్వాలని మా సిబ్బందికి ఆదేశాలు